హాయ్! హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ వెల్కమ్ టు ద పోస్ట్ మార్కెట్ వీడియో. ఈరోజు వచ్చేసి మార్కెట్‌లో మనం పొద్దున మాట్లాడుకున్నట్టే మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్తే ఏం ఛాన్సెస్ ఉన్నాయి, డౌన్ సైడ్ వెళ్తే ఏం ఛాన్సెస్ ఉన్నాయని మనం డ్రా చేసి చూసుకున్నాం. ఎయిదర్ అప్ సైడ్ వెళ్తే ఏమేం ఛాన్స్ ఉంది, దాని నుంచి ఎట్లా మనం ఎంట్రీస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మాట్లాడుకున్నాం. ఎలా జరిగింది, మన లెవెల్స్ వర్కౌట్ అయినాయా లేవా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. కమింగ్ టు ద వీడియో. మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తే, మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మార్కెట్ గ్యాప్ అప్ కాకుండా, గ్యాప్ డౌన్ కాకుండా 90% ఆల్మోస్ట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయింది. ఫ్లాట్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏమైనా పైకి వెళ్ళిందా అంటే పైకి కూడా వెళ్ళలేదు. ఆల్మోస్ట్ మనకి ఏదైతే మన ట్రెండ్ లైన్ బేస్ చేసుకుంటున్నామో అదే ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి హైయర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటే మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంది. బట్ ఆల్మోస్ట్ అంతా 90% మార్కెట్ అంతా ఫ్లాట్ పొజిషన్‌లో ఉండిపోయింది. దీనికి రీజన్ కూడా ఒకటే అండి. ఈరోజు మా టీమ్ వర్క్ కూడా నేను మెన్షన్ చేసి చెప్పిన. మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్‌లో ఉంటాయి. ఎందుకంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్‌లో ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళ ఇంపాక్ట్ పడితేనే మన మార్కెట్ మీద ఏదైనా మార్కెట్ మీద హ్యూజ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి. సేమ్ అట్‌లీస్ట్ అట్లానే జరిగింది. ఆల్మోస్ట్ ఫ్లాట్‌గానే క్లోజ్ చేసినానికి ట్రై చేశారు. ఒక మూవ్ వచ్చింది. ఒక బిగ్ మూవ్ వచ్చింది. ఆ బిగ్ మూవ్ తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ అంతా ఒక ఫ్లాట్ పొజిషన్‌లోకి ఉండిపోయింది. దీంట్లో ఎటువంటి ఛాన్సెస్ లేవు. ఫ్లాట్ పొజిషన్‌లో ఉండిపోయింది. ఈరోజు మనం డ్రా చేసుకున్న 2 లెవెల్స్ కూడా మనకు వర్కౌట్ అవ్వలేదు. ఒకటి వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, దీన్ని మనం డిలీట్ చేసేద్దాం. సో, అలానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ బౌన్స్ అవుద్దని అనుకున్నాం. బట్ ఆ సపోర్ట్ కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు. మనకి ఎక్కడైతే ఫ్లాట్‌గా ఓపెన్ అయిందో అదే అక్కడనే మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్‌గా మూవ్ అయిపోయింది. అప్ సైడ్‌గా మూవ్ అయిపోయి ఫ్లాట్‌గా ఉండిపోయింది. సేమ్ అట్లనే ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా డిలీట్ చేసేద్దాం. అండ్ ఈరోజు 2 లెవెల్స్ డ్రా చేసుకున్నామంటే 2 లెవెల్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. మీరు కూడా చూడొచ్చు. అండ్ అట్లానే ఫిన్ నిఫ్టీని చూసుకుందాం. ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్. ఫిన్ నిఫ్టీ కూడా అప్ సైడ్ మూవ్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి, డౌన్ సైడ్ మూవ్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఆ 2 కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇది లిటరల్లీ ఫ్లాట్‌గా ఓపెన్ అయిందండి. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఒక ఫ్లాట్ పొజిషన్‌లో ఉండిపోయింది మార్కెట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా ఒక ఫ్లాట్ పొజిషన్‌లో ఉండిపోయింది. సో, మోస్ట్‌లీ మా టీమ్ వాళ్ళు కూడా అదే చెప్పిన. ఈరోజు మార్కెట్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీక్ మొత్తం ఇట్లానే ఉంటది. ఎందుకంటే న్యూ ఇయర్ హాలిడేస్ ఉంది అండ్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. యూఎస్ ఇంపాక్ట్ పడితే గాని ఆర్ యూఎస్ కంట్రీస్ ఇంపాక్ట్ పడితే గాని మార్కెట్‌లో మనకి హ్యూజ్ మూవ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉండవు. సో, ఆ కారణం వైస్‌గానే ఈరోజు మనకి ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. మోస్ట్‌లీ రేపు కూడా అట్లనే ఉండొచ్చు. బట్ ఏదైనా ఒక మూవ్ వచ్చిందంటే ప్యూర్‌గా వెళ్ళొచ్చు. అప్పటి వరకు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయడం మంచిది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌ని 1 వీక్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి వీలైతే. అండ్ ఇక్కడ 2 కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ రెండిటిని కూడా మనం డిలీట్ చేసేద్దాం. అండ్ కమింగ్ టు ది కమింగ్ టు ది నిఫ్టీ 50 చూడండి. నిఫ్టీ 50లో నేను అనుకున్నాను మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆల్ టైమ్ హై వరకు వెళ్లి బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నాం మనం. ఈ లెవెల్ ఇది ఈ డ్రా చేసిన దాంట్లో ఈ ఛాన్స్ ఇట్లానే అయితది అనుకున్నాం. బట్ ఏంటి ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా లుక్స్ లైక్ ఎ ఫ్లాట్ మూవ్. సో, మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మా వీడియోస్‌ని మన ప్రీ మార్కెట్ వీడియోలో ఏమైతే చెప్పినామో పోస్ట్ మార్కెట్ వీడియోలో దాన్ని మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఏదైతే మనం మార్కెట్‌లో మాట్లాడుకున్నామో, ఏమేం ఛాన్సెస్ గురించి మాట్లాడుకున్నామో, అదే ఛాన్సెస్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం పోస్ట్ మార్కెట్‌లో అయినాయా లేదా అన్నది. ఒకసారి ప్రీ మార్కెట్ వీడియోని ఎవరైనా అబ్జర్వ్ చేసుంటే, పోస్ట్ మార్కెట్ వీడియోని కూడా అబ్జర్వ్ చేసి ఉన్న వాళ్ళైతే రెండిటికి కంపారిజన్ చెక్ చేసుకోండి. కంపారిజన్ చెక్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్స్ మాకు తెలియజేస్తే నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మాకు కూడా మోర్ వీడియోస్ చేయడానికి కూడా మాకొక మోటివేషన్‌లా ఉంటుంది. సో, ఐ హోప్ మీ అందరికి వీడియోస్ అర్థమవుతుంటే వెంటనే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ స్పెషల్‌గా ఏం మాట్లాడలేదు. ఏదైతే మనం వర్కౌట్ అవ్వలేదో అవన్నీ డిలీట్ చేసేసుకుందాం. రేపు ప్రీ మార్కెట్ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు మార్కెట్‌లో ఫ్లాట్‌గా ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు ఎంట్రీ ఛాన్సెస్ కూడా 99% ఎక్కడ మాకు దొరకలేదు. ఆ పర్సెంటేజ్‌లో కూడా మనం ట్రేడ్ చేసుకోకపోవడం మంచిది. ఈరోజు మా టీమ్ వాళ్ళు కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేసినాను. ఇంపాక్ట్ ఉండదు కాబట్టి మార్కెట్‌లో మూవ్ కూడా ఉండదు. అలా మూవ్ ఉండకపోవడం వల్లే మనకి ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ 90% తక్కువవుతాయి. సో, అట్లనే జరిగింది. ఆల్మోస్ట్ ఒకే లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నిఫ్టీనైనా, బ్యాంక్ నిఫ్టీనా, ఫిన్ నిఫ్టీనా ఒక్కొక్క లెవెల్ దగ్గర అక్కడక్కడే ఉండిపోయింది. ఆల్మోస్ట్ లుక్స్ లైక్ ఎ చాపీ మూవ్ ఆర్ ఫ్లాట్ మూవ్‌గా చాలా రేర్‌గా వస్తాయి మనకి. మూవ్‌మెంట్‌లో ఆల్మోస్ట్ మార్కెట్ బుల్లిష్‌గా మూవ్ అవుతుంది ఆర్ బేరిష్‌గా మూవ్ అవుతుంది. బట్ ఈరోజొచ్చేసి ఆల్మోస్ట్ చాపీ ఆర్ ఫ్లాట్ మూవ్‌లో ఉండిపోయింది. సో, అందుకని మనకి ఏ ఎంట్రీ ఛాన్సెస్ అనేవి రాలేదు. సేమ్ అట్లానే ఇప్పుడు నేచురల్ గ్యాస్‌ని చూసుకుంటాం. నేచురల్ గ్యాస్‌లో కూడా సేమ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ ఛాన్స్ ఉందని చెప్పినా.
మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ సపోర్ట్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పిన. ఎగ్జాక్ట్ ఈ సపోర్ట్ దగ్గరికొచ్చి ఇప్పటికే కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించొచ్చు. ప్రైస్ యాక్షన్ వైస్‌గా చూసుకుంటే 1 టైమ్స్ ఇక్కడనే మనకు కన్సాలిడేట్ అయింది. ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ బ్రేక్ ఇచ్చిందా స్ట్రాంగ్‌గా క్యాండిల్ గాని బ్రేక్ ఇస్తే మాత్రం మళ్ళీ బుల్లిష్‌గా మూవ్ చూసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ ఈ లెవెల్ వరకు చూసుకోవచ్చు. ఈ లెవెల్ వరకు మధ్యలో మనకి ఏం ఛాన్సెస్ లేవు. ఆపే ఛాన్సెస్ లేవు మార్కెట్‌ని. మార్కెట్ హ్యూజ్‌గా ఒక పెద్ద క్యాండిల్ ఇలాంటి పెద్ద క్యాండిల్ గాని ఇక్కడ ఫార్మ్ చేసింది అంటే ఆల్‌మోస్ట్ మనకి క్లియర్‌గా ఇండికేషన్ ఇస్తున్నట్టే మార్కెట్‌లో ఫ్రెష్ బయర్స్ అనేది యాడ్ అయినట్టు నేచురల్ గ్యాస్‌లో. సో, ఆ బయర్స్ వల్ల మార్కెట్‌లో ఒక ప్రెజర్‌ని క్రియేట్ చేసినట్టు. సో, అక్కడి నుంచి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం బై ఎంట్రీని తీసుకొని మార్కెట్ ఆ పై ఉన్న మన ఆర్డర్ బ్లాక్ లెవెల్ వరకు చూసుకోవచ్చు మార్కెట్‌ని. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. నేచురల్ గ్యాస్‌లో అయితే 6-7 ఆ టైంలో పక్కాగా ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి. ఈ లెవెల్ గాని బ్రేక్ అయిందంటే ఆల్‌మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్‌లో మనకి క్లియర్‌గా ఫ్లాట్ పొజిషన్‌లో ఉంది. అదే పొజిషన్ నుంచి ఒక్కసారి హ్యూజ్‌గా బ్రేక్ ఇచ్చిందంటే బై చేసి ఆల్‌మోస్ట్ ఈ లెవెల్ వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. మనకిక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడి వరకు హోల్డ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదే లెవెల్ నుంచి డౌన్‌ఫాల్ అయ్యింది అనుకుంటే మార్కెట్‌ని బేరిష్ సైడ్ మూవ్ వచ్చిందంటే ఈ సపోర్ట్ కూడా ఈసారి బ్రేక్ అయిపోవచ్చు. ఆల్‌మోస్ట్ 2 టైమ్స్ ఇక్కడే రెసిస్ట్ అయింది. రెసిస్ట్ అయ్యి మార్కెట్ బౌన్స్ అవుతుంది. ఈసారి మనకేదైనా బ్రేక్ ఇస్తే మాత్రం ఆల్‌మోస్ట్ బేరిష్ సైడ్ కూడా మార్కెట్ మూవ్ అయిపోవచ్చు. సో, ఇక్కడ రెండిటిని కన్సిడర్ చేసుకోండి. ఒక్కదాన్నే చూడకండి. ఆర్ బుల్లిష్‌గా చూడండి, ఆర్ బేరిష్‌గా చూడండి. రెండిటిని కన్సిడర్ చేసుకొని మార్కెట్‌లో మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ మా వీడియో అర్థమైందనుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నిఫ్టీ 50 గురించి మాట్లాడుకున్నాం. అట్లనే నేచురల్ గ్యాస్ గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేచురల్ గ్యాస్ ఈరోజు ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఆ లెవెల్ దగ్గరికొచ్చినప్పుడు మీరు ఏ బేస్డ్ ట్రేడ్ చేస్తున్నారా? ఎస్ఎంసీ బేస్డ్ ట్రేడ్ చేస్తున్నారా? ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడ్ చేస్తున్నారా? ఐసీటీ బేస్డ్ ట్రేడ్ చేస్తున్నారా? ఈ మూడిటిని కన్సిడర్ చేసుకొని మీ ఎంట్రీ వైస్‌గా ఆర్ మీ స్ట్రాటజీ వైస్‌గా ఏదైనా ఎంట్రీ ఇస్తుందంటే బ్లైండ్‌గా వెళ్ళిపోయి స్టాప్ లాస్‌ని మోడిఫై చేసుకుంటా పోండి. మంచి ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. అండ్ రేపొచ్చే ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు గుడ్ ఈవెనింగ్ అండ్ జై హింద్.